టీడీపీ విధానాలకు నిరసనగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కృష్ణా గోదావరి డెల్టా రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ త్రిసభ్య కమిటీ సన్నాహక సమావేశం నిర్వహించింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్ఆర్సీపీ నేతలు ఎండగట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో కేంద్ర ప్రభుత్వం పొందుపరిచిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి చేయడంలో ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31 ఫిబ్రవరి 1వ తేదీల్లో తణుకులో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. దీక్ష విజయవంతం కోసం పార్టీ త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు పరిచేటటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేక ఇచ్చినటువంటి హామీలను తన ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైనటువంటి వారిని కూడా కన్విన్స్ చేయలేక ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈరోజు అన్యాయం జరుగుతున్నది చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం విధానాలను కూడా మేము ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దీక్షకు మద్దతుగా కృష్ణా గోదావరి డెల్టాల రైతులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున కదలి వస్తారని మరో నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఇప్పుడు సాక్షాత్తు పార్టీ అధ్యక్షుల వారే రేపు నిరాహార దీక్ష ఈ నెల 31 వచ్చే నెల 1వ తేదీన జరగబోతా ఉన్నారు. తణుకులో మేము చేపట్టబోతా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని. ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచే కాక ఈ ప్రాంతంలో నుండి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా రైతాంగం, అటు కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాలు, 2 డెల్టాల్లో రైతాంగం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ డెల్టా రైతాంగంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క అభిప్రాయాలు తెలుసుకునే దానికి ఇది ఒక వేదికగా మేము చేపట్టబోతా ఉన్నాం. ఈ 4 జిల్లాల నుంచి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై టీడీపీ వర్గీయుల దాడి విషయాన్ని గవర్నర్కు, డీజీపీకి వివరించామని నేతలు తెలిపారు. దాడుల విషయమై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. బ్యూరో రిపోర్ట్, సాక్షి న్యూస్.